నివాసమైన మా దేవుల తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో నీ సన్నిధిలో చేరి స్తుతించేదానికి, కనపరిచేదానికి, ఆరాధించేదానికి నీ ప్రియబిడ్డలకి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకంటే గనులైన వారు గతించి ఉండగా తండ్రి నీ సన్నిధి ఇది మనం కూడుకునే కృప. నీ ప్రియబిడ్డ డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారి ద్వారా ఈ దిన పరలోకపు మన్నా అందుకునే కృప మాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి అన్నాడు ఇశ్రాయేలు ప్రాతకాలం లేచి ఏ విధంగా మన్నా కూర్చుకునేవారు, అదే విధంగా కూర్చుకునేది మాకు కృపను విస్తరింపచేయండి. అయ్యా సహవాస కూడికను ఏర్పాటు చేసిన బిడ్డల్ని దీవించండి నాయన, కృప చూపించండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం దయచేయండి. డాక్టర్ గారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. కుటుంబంలో కావాల్సిన ప్రతి అక్కర మీ మహిమేశ్వరం చెప్పున తీర్చండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక అవసరతలో ఉంటారు నైనా, మీ మహిమేశ్వరం చెప్పున తీర్చండి. నీ వాక్కు నైనా పరిశుద్ధమైనది, రెండంచులు గల ఖడ్గము వంటిది. మా హృదయంలో నైనా ఒక కార్యం చేసేదానికి ఇంకను రక్షణ నిశ్చయత లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి క్షమించి మరి అవకాశాన్ని దయచేయండి. రక్షించబడిన బిడ్డలు దారి తొలగినట్లయితే నైనా క్షమించండి. నీ వైపు చూచినప్పుడు ఆ క్షమాపణ వేడినప్పుడు మీరు క్షమించేందుకు సిద్ధ మనసు కలిగిన వాడవయ్యా. అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. నీ యొద్ద కృప దొరుకుతుంది నాయన. అటు కృప కలిగిన దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పావయ్యా. అటువంటి ధన్యత మాకు ఇచ్చావు. అనుదినం ఈ విధంగా కూడుకుంటూ నీ నామం స్తుతించేదానికి, మేము ఆలోచనలు తలంపులో తప్పిపోయినా సరే మరలా దిద్దబడేదానికి మాకిచ్చిన ఈ సహవాస కూడికను బట్టి నీకు వందనాలు. ఒక్క తండ్రి బిడలంగా నీ కుమార్ని శిలువ రక్తం ద్వారా కడుగబడిన బిడలంగా నైనా, నీ ఆత్మతో నింపబడిన బిడలంగా మేమందరం నీ సంఘంలో శరీరంలో ఉంటుండగానైనా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఉన్నా. నీ సిలువు చాటున నైనా నీ బిడ్డని మరుగు చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ జ్ఞానాత్మతో డాక్టర్ సందీప్ గారిని నైనా నింపండి. నైనా నీ మాట ప్రకటించేదానికి శక్తిని దయచేయండి. నైనా నీ నోటికి బోరగా వాడుకోండి. మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి ప్రీతికరంగా మలచమని పునరుద్ధానుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడిన డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్, కర్నూలులోని ప్రేమ గ్లోబల్ చర్చిలో సంఘ కాపరిగా కూడా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు పిల్లల వైద్యురాలు డాక్టర్ ద్రివేవాణి గారు, వారు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. సందీప్ అయ్య గారులకు, సందీప్ దివ్య గారులకు ముగ్గురు పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు స్థిరపడ్డారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఉదయకాల సమయంలో మరి దేవుని చక్కగా మనం ఆరాధించుకోవడానికి ప్రభు కృప చూపించి ఉంటున్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కూడా ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుడు ప్రతి విశ్వాసికి ప్రార్థన అనేటువంటి ఒక బలమైన ఆయుధము ఇచ్చి ఉంటూ ఉన్నాడు. బైబిల్లో కూడా అనేక చోట్ల దేవుడు తన ప్రజల నుండి కోరిండేది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా ఆయనతో మనము సంభాషించాలి. ప్రార్థన ద్వారా దేవుని మీద మనము ఆధారపడాలి. సో ప్రార్థన అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఉండాలి, ఉంటుంది. కానీ ఈరోజు మనము ఈ ప్రార్థన అనేటువంటి దానికి మన జీవితంలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, ఎలా చేసుకుంటూ ఉన్నాం, ప్రార్థన ఏం చేస్తుంది అనేటువంటి కొన్ని విషయాలు మనము
హన్నాను చూసుకుంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హన్నా చేసిన ప్రార్థన ఆమె జీవితాన్ని మార్చేసింది. హన్నా చేసిన ప్రార్థన సమూయేలును ఈ లోకంలోనికి తీసుకొచ్చింది. సమూయేలు ఎవరు అంటే కేవలము తన కుమారుడని కాదు, ఆమె గొడ్రాలుగా ఉండింది కాబట్టి ప్రార్థన చేసినందుకు సమూయేలును కనింది, దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆమె యొక్క బ్యారన్నెస్ తొలగిపోయింది అని కాదండి. Samuel was not only a priest, he was a prophet and he was the first judge. అంటే ఒక గొప్ప దైవజనుడు తన గర్భం నుండి రాగలిగినాడు. ఆ దైవజనుడు ఎవరు? సమూయేలు. సమూయేలు కేవలం ఒక యాజకుడు కాదు, ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి. హి వాజ్ అ ప్రీస్ట్, ప్రాఫిట్ అండ్ జడ్జ్. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప మరి ఒక క్యారెక్టర్ తన గర్భంలో నుంచి వచ్చాడు అంటే దట్ వాజ్ ద ఫ్రూట్ ఆఫ్ హర్ ప్రేయర్. కాబట్టి తన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది అనేది మనము ధ్యానించుకోవాలి, ఆలోచించాలి. అటువంటి ప్రార్థన జీవితం మనం అందరం కూడా కలిగి ఉండాలి. బికాస్ ప్రేయర్ చేంజెస్ అట్మాస్ఫియర్. ప్రార్థన అనేటువంటిది ఒక వాతావరణంను మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మన హృదయాన్ని మార్చేస్తుంది, మన పరిస్థితిని మార్చేస్తుంది. ప్రేయర్ ఇస్ వెరీ పవర్ఫుల్. నేను అందుకనే ప్రారంభంలోనే చెప్పానండి, ప్రార్థన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బలమైన ఆయుధము. ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్ దట్ గాడ్ హ్యాస్ గివన్ టు ఎవ్రీ బిలీవర్. అయితే ఒక బలమైన ఆయుధమును మనము ఏ రీతిగా వాడుకుంటూ ఉన్నామో అనే దాన్ని బట్టే మరి దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. ఒక బలమైన టూల్, ఏదైనా ఒక టూల్, ఒక వస్తువు, ఒక పరికరం మన కాడ ఉందనుకోండి, దానివల్ల చాలా మరి మేలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరికరం మనము వాడకుండా పక్కకు పెట్టేస్తే, దాని విలువ గ్రహించకుండా మూలన పెట్టేస్తే, దానివల్ల అది ఎంత బలంగా ఉన్నా కూడా దానివల్ల ఏ ప్రయోజనం కూడా మన జీవితంలో ఉండదు. అదే రీతిగా ప్రార్థనను మనం ఎలా వాడుకుంటున్నాం, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం, ఎంతసేపు ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థన అనే బలిపీఠం మన జీవితంలో కడుతూ ఉన్నామా, అది బలంగా ఉందా, విస్తరిస్తూ ఉందా, ఇవన్నీ కూడా మనము ఆలోచించాలి. సాధారణంగా ప్రేమన వాళ్ళ మన జీవితంలో ప్రార్థన ఎలా ఉంటుందంటే, చాలా మంది విశ్వాసుల జీవితంలో ఒక రొటీన్ ప్రేయర్ లైఫ్. అంటే ప్రతి దినము కూడా ఒకే ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతి దినము కూడా. కొంతమందికి మరి అది బైహార్ట్ అయిపోయి ఉంటది అనమాట. బైహార్ట్ అంటే మన ధ్యాస ఎక్కడో ఉంటుంది, మన కాన్షియస్ లెవెల్స్ ఎక్కడో ఉంటాయి, కానీ నోటి నుంచి ప్రార్థన వచ్చేస్తా ఉంటుంది. అలా ఏమైనా ఉందా? ఒక రొటీన్ ప్రేయర్ లైఫ్, బలము లేని ప్రార్థన జీవితం, పవర్లెస్ ప్రేయర్ లైఫ్. ఈరోజు ఆలోచిద్దాం, హన్నా అలా చేయలేదు అనేటువంటిది మనం ఆలోచించాలి. హన్నా గురించి మనము ఆలోచిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో మనకు హన్నా కనిపిస్తుంది. ప్రేమన వాళ్ళారా, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఎల్కానా. ఎల్కానాకు ఇద్దరు భార్యలు, హన్నా, పెనిన్నా. బహుశా హన్నాకు మరి పిల్లలు పుట్టలేదు కాబట్టి తన ఇంటివారు అనగా ఎల్కానా ఇంటివారు బహుశా ఎల్కానాను రెండవ వివాహము చేసుకోవడానికి మరి ఒత్తిడి చేశారు. బికాజ్ ఎల్కానా లవ్డ్ హన్నా. పెనిన్నా కన్నా మరి పిల్లలు పుట్టకపోయినా ఎల్కానా హన్నను ఇష్టపడ్డాడు. అది దేవుని వాక్యం చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే అప్పట్లో ఉన్న ఆ ఆచారం, ఆ ఒక సాంప్రదాయం, ఆ ఒక
మరి ప్రజలలో ఉన్న మనస్తత్వం, మైండ్ సెట్ వల్ల బహుశా హీ వాజ్ ఫోర్స్డ్ టు గెట్ మ్యారీడ్ ఫర్ సెకండ్ టైం. సో తను పెనినాను వివాహం చేసుకున్నాడు. పెనినా వల్ల పిల్లలు కన్నారు వారు. అయితే ప్రతి సంవత్సరం కూడా హన్నా, పెనినా, ఎల్కానా, పెనినా పిల్లలు వీరందరూ కుటుంబముగా కలిసి ఏటేటా షిలోహుకు వెళ్ళేవారు అనేటువంటి మాట మనకు ఆ ఒక అధ్యాయంలో కనిపిస్తుంది. సో మనం అది గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మరి నేను ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా మొదటి 3 వచనాలలో ఉంటాయండి. 3వ వచనంలో రాయబడిన మాట, ఇతడు అనగా ఎల్కానా తన కుటుంబంతో కూడా, ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హోప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనినాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున, చూసారా, హీ లవ్డ్ హన్నా వెరీ మచ్. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఏం చేశాడంటే ఆమె గర్భమును మూసేశాడు. కాబట్టి ఆమెకు సంతానం లేదు. అయితే ఎల్కానా తన భర్త తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆమెకు 2 పాళ్ళు ఇచ్చేవాడు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నా మొదటి అంశం ఏంటంటే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్ ఆఫ్ హన్నా. హన్నా ఒక బలమైన ప్రార్థన జీవితం గురించి మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. కానీ కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎల్కానా, పెనినా పిల్లలు ఏటేటా దేవుని ఆలయమునకు వెళ్ళి బలులు అర్పించుటకు వారి దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. ఎల్కానాకు, పెనినా కుమారులు కుమార్తెలకు దే వర్ బ్లెస్డ్. కాబట్టి దేవునిని ఆరాధించుటకును, బలిలు అర్పించుటకును, అలాగే ప్రార్థించుటకు వారి దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. కానీ హన్నా దగ్గర కారణాలు లేవు. కానీ ప్రేమన వారలారా, మనం గమనించే విషయం ఏంటంటే, హన్నా కూడా ఏటేటా దేవుని ఆలయమునకు వెళ్ళుచూ వచ్చెను. ఆమె కూడా దేవునికి బలులు అర్పిస్తూ, ఆరాధిస్తూ కదా, మరి ప్రార్థనను అర్పిస్తూ వచ్చేది. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు హన్నా నేర్పించేటువంటి మొదటి లెసన్ ఏంటంటే, హన్నా వాజ్ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. హన్నా ప్రార్థన జీవితం ఎలా ఉన్నిందంటే, ఆమె ఎడతెగక ప్రార్థించేది, ఆమె పట్టు వదలక ప్రార్థించేది. హన్నాకు కారణాలు అవసరం లేదు. దేవునికి ప్రార్థించుటకును, దేవునికి బలులు అర్పించుటకును, దేవునికి స్తుతులు ఆరాధన అర్పించుటకు ఆమెకు కారణాలు అవసరం లేదు. వెదర్ గాడ్ బ్లెసెస్ మీ ఆర్ డజంట్ బ్లెస్ మీ, వెదర్ God gives me the gift of womb or he doesn't give me, I will continue to worship the Lord. I will continue to offer sacrifices to the Lord. I will continue to pray to God. నిజమే కదండి. మనమే ఆ ప్లేస్ లో ఉండింటే మనము బహుశా ఎల్కానాతో అనేవాళ్ళం, మీరు వెళ్ళి రండి, మీ 2వ భార్యతో వెళ్ళి రండి, ఆమె పిల్లలతో వెళ్ళి రండి, మిమ్మల్ని దేవుడు దీవించాడు, మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీ దగ్గర కారణాలు ఉన్నాయి. నన్ను దేవుడు దీవించినప్పుడు నేను వస్తాను, దేవుడు నా వైపు చూసి కనికరించినప్పుడు నేను వస్తాను. నేను ఎందుకు ప్రార్థించాలి, నేను ఎందుకు బలులు అర్పించాలి, ఏ కారణాన్ని బట్టి దేవుని స్తుతించాలి, నేను ఎందుకు దేవుని ఆలయమునకు రావాలి?
అని ఆమె బహుశా చెప్పి ఉండే అవకాశం ఉన్నింది, కానీ ఆమె చేయలా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. మనము ప్రేమల వర్లరా తెగక ప్రార్థించాలి, పట్టు వదలక ప్రార్థించాలి, దేవుని సన్నిధానమునకు ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతి దినము ఆయన సన్నిధిలో కనపడాలి, ప్రతి దినము కూడా మరి దేవునికి స్తుతులు అర్పించాలి. We should offer sacrifices of praise to God every day. మన ప్రార్థన జీవితంలో ఆ కన్సిస్టెన్సీ ఉందా? హన్నాకు ఉండేటువంటి కన్సిస్టెన్సీ ఉందా? ఈరోజు ఆలోచించాను. మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, అప్స్ అండ్ డౌన్స్. అంత బాగుంటే బాగా ప్రార్థించుకుంటాం, కాస్త సమస్యలు వచ్చినా లేదా పరిస్థితి బాగలేకపోయినా, సమయం అనుకూలించకపోయినా ప్రార్థన తగ్గుతుంది. మరి కొంతమంది జీవితంలో రివర్స్ గా ఉంటుంది. అన్ని బాగుంటే ప్రార్థన ఉండదు, సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థిస్తారు, దేవుని దగ్గరకు వస్తారు. ఏదైనా అవసరం ఉంటేనే వారు దేవుని సన్నిధానములోనికి వస్తారు. మనం ఆలోచిద్దాం, హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్? ప్రార్థన జీవితము కన్సిస్టెంట్ గా ఉందా? పర్సిస్టెంట్ గా ఉన్నామా? యేసుక్రీస్తు వారు లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో మరి శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా ఎలా ప్రార్థించాలి మాకు నేర్పించు అన్నప్పుడు ప్రభు ప్రార్థన అక్కడ రాయబడింది, అనగా అది ఆయన నేర్పిస్తాడు, అలా ప్రార్థించాలి అని చెప్తూ దాని తర్వాత ఒక ఉపమానం చెప్తాడండి. ఒక ఉపమానం ఏంటి? ఆ ఉపమానం అంటే, ఒక స్నేహితుడు తన మరొక స్నేహితుని ఇంటికి వెళ్ళి రాత్రి వేళ తలుపు తడుతూ ఉన్నాడు. ఎందుచేత? నా మరొక స్నేహితుడు మరి ప్రయాణము చేస్తూ అర్ధరాత్రి నా ఇంటికి వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి నువ్వు వచ్చి తలుపు తీసి ఒక 3 రొట్టెలు నాకు ఇవ్వువా అని చెప్పి తలుపు తడుతున్నాను. అప్పుడు లోపల నుంచి ఈ మరొక స్నేహితుడు తన ఇంటి లోపల నుంచి కేక వేస్తున్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? ఇది సమయమా? నేను నా చిన్న పిల్లలు పడుకొని ఉన్నాం, నేను లేచి వచ్చి నీకు అవసరమైనది ఇవ్వలేను అనే మాట, అనేటువంటి జవాబు తను చెప్తూ ఉన్నాడు. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అన్నారు, అతడు తన స్నేహితుడైనందున లేచి వచ్చి ఇయ్యకపోయినను ఇతడు సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తడుతూ ఉన్నాడు కాబట్టి, ఆ మాట రాయబడింది అక్కడ, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు ఏం చేస్తాడంట? అతని స్నేహితుడైనందున ఇయ్యకపోయినా ఇతడు సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తడుతూ ఉన్నాడు కాబట్టి అందుచేతనైనా అతను లేచి వచ్చి ఇస్తాడంట. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అంటారు, ఏమని అంటారంటే, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరుకును. ప్రేమ వర్లరా, అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏమి నేర్పిస్తున్నారంటే పర్సిస్టెంట్ ప్రేయర్ గురించి యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నారు. అంటే మనము ప్రార్థించినప్పుడు, ఒక్కసారి ప్రార్థించినప్పుడు జవాబు రానప్పుడు మనం వదిలేయకూడదు, మనము ఆశలు కోల్పోకూడదు, మనము ప్రార్థన మీద మన ఆశలు కోల్పోకూడదు, ప్రార్థించడం మానివేయకూడదు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తట్టుచున్నందున అనే మాట ఉంది. అంటే we should be persistent in prayer. మనం సిగ్గుపడకూడదు. ఎన్నిసార్లు అడగాల, ఎన్నిసార్లు ప్రార్థించిన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లా, ఎందుకు ఈ విషయంలో నేను ఒక మార్పును చూడలేకపోతూ ఉన్నాను, ఎందుకు మరి నాకు జవాబు రావట్లేదని చెప్పేసి let us not get discouraged, let us not get disappointed, let us not lose hope on faith, on prayer. Let us not lose hope on prayer.
మనము మాటి మాటికి అడగాలి, ప్రార్థించాలి. హన్న అదే చేసింది ప్రేమన దేవుని బిడ్డారా. 1 సంవత్సరం వెళ్ళింది, జవాబు రాల. మరొక సంవత్సరం కుటుంబంతో మరి దేవుని ఆలయమునకు వెళ్ళింది, జవాబు రాల. మరొక సంవత్సరం వెళ్ళింది, జవాబు రాల. కానీ ఆమె మాన్ల. ఏటేటా అనే మాట అక్కడ రాయబడింది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ షీ వెంట్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ షీ ప్రేడ్. షీ ఆఫర్డ్ హర్ ప్రైజ్ ఆఫరింగ్. దే గేవ్ ఆఫరింగ్స్ టు ద లార్డ్. అన్ని రకాలుగా వారు దేవునిని స్తుతించి ఆరాధించి బలులు అర్పిస్తూ ప్రార్థనను కూడా అర్పిస్తూ వారు వచ్చారు. Elkanah had wonderful reasons. Peninnah had wonderful reasons. Her children had beautiful reasons to praise God. But Hannah didn't have any reason to praise God, yet she was persistent in her prayer life. ఈరోజు మన ప్రార్థన జీవితము ఎలా ఉంది మనం ఆలోచిద్దాం. అన్ని బాగుంటేనే ప్రార్థించుకుంటున్నామా, లేదా సమస్యలు వస్తేనే ప్రార్థిస్తూ ఉన్నామా? లేదా మనము ప్రతి దినము కూడా, ప్రతి వారము కూడా, దినములో ఒక 2 పూటలైనా రెగ్యులర్ గా మనం ప్రార్థన చేసుకుంటున్నాము? ఒక మీనింగ్ఫుల్ ప్రేయర్ లైఫ్ మనం కలిగి ఉన్నామా? ఒక పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ మనం కలిగి ఉన్నామా? కన్సిస్టెన్సీ ఉందా మన ప్రార్థన జీవితంలో? కొంతమందిని మనం అడిగినప్పుడు, ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా? సమయం లేదండి. ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా? పరిస్థితి అనుకూలంగా లేదండి. సమస్యలు లేవు కదా, అందుకనే ప్రార్థన చేసుకోలేదండి. చూసారా? అంటే సమయం ఉంటే, సమస్యలుంటే ప్రార్థన, సమయం లేకపోతే, సమస్యలు రాకపోతే ప్రార్థన లేదా? ఈజ్ యువర్ ప్రేయర్ కనెక్టెడ్ టు దీస్ థింగ్స్? ఈరోజు ఆలోచిద్దాం. హన్న ఎడతెగక ప్రార్థించింది. అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ఎడతెగక ప్రార్థించండి, పట్టు వదలక ప్రార్థించండి. ప్రే వితౌట్ సీజింగ్, ప్రే అట్ ఆల్ టైమ్స్. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? గెత్సెమనే తోటలో ఒకసారి వెళ్ళారు, మోకరించారు, ప్రార్థించారు, జవాబు రాలా, తిరిగి వచ్చారు. శిష్యులను చూస్తున్నారు, శిష్యులు కూడా నాతో ప్రార్థిస్తున్నారా? వారేమో నిద్రిస్తూ ఉన్నారు. అక్కడతో ఆయన డిస్కరేజ్ అవలా. డిడ్ నాట్ గెట్ డిస్కరేజ్. దేవుని వాక్యం ఆయన మరలా వెళ్ళి మోకరించి ప్రార్థించెను, జవాబు రాలా. మళ్ళా వచ్చాడు, శిష్యులు ప్రార్థిస్తున్నారా? లేదు. he still didn't get discouraged. 3వసారి వెళ్ళాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఈసారి వెళ్ళి మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తము వల్లే కారెను. ఆయన అడిగాడు, అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తము జరుగునుగా. 3 సార్లు. ప్రేమన దేవుని బిడ్డారా, దట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఒక్కసారి ప్రార్థిస్తే జవాబు రాలేదే అని చెప్పేసి మనము చేతులు ఎత్తేయడం కాదండి, ప్రార్థన మానేయడం కాదండి, దేవుని మీద ఆశలు వదిలేసుకోవడం కాదు. దట్ ఈస్ నాట్ ప్రేయర్. లెట్ దేర్ బి కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. హన్నా వాస్ కన్సిస్టెంట్ ఇన్ హర్ ప్రేయర్ లైఫ్. రెండవది ప్రేమన దేవుని బిడ్డ, రెండవది మనం ఆలోచిద్దామండి. ఏంటి హన్నా ప్రార్థనలో ఏంటి ఆ ఒక యునిక్నెస్ అంటే? ఒకటి మనం చూసామండి, ఆమె ఎడతెగక ప్రార్థించింది. హర్ ప్రేయర్ లైఫ్ డిడ్ నాట్ డిపెండ్ అపాన్ హర్ బ్లెస్సింగ్. నాకు ఆశీర్వాదం వస్తేనే, సమయం ఉంటేనే, సమస్యలు ఉంటేనే అనే దేని మీద కూడా డిపెండ్ అవ్వాల. షీ వాస్ పర్సిస్టెంట్, ఎడతెగక ప్రార్థించింది. రెండవది మనం చూద్దామండి. రెండవది ఏంటంటే, హన్నాకు డిస్కరేజ్మెంట్ ఉన్నింది. డిస్కరేజ్మెంట్. హన్నా ప్రేడ్ డిస్పైట్ డిస్కరేజ్మెంట్. ఇది మనం నేర్చుకునేటువంటి రెండవ లెసన్. ఆమెకు నిరాశ కలిగించే అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఆమెను నిరాశ పెట్టేటువంటి అనేక మనుషులు ఆమె చుట్టూ ఉన్నా కూడా, ఆమె ఏమాత్రం కూడా ప్రార్థన తగ్గించలేదు. వాట్ వేర్ ద డిస్కరేజింగ్ థింగ్స్? ఒక్కొక్కటి మనం చూద్దాం. నంబర్ 1 డిస్కరేజ్మెంట్ ఏంటంటే, హన్నాకు అన్ఆన్సర్డ్ ప్రేయర్. ప్రార్థనకు జవాబు లేనితనమే
గొప్ప మరి డిస్కరేజ్మెంట్, నిరాశ కలిగించేటువంటి పరిస్థితి. మనం దేని గురించైనా ప్రార్థించినప్పుడు, పదే పదే ప్రార్థించినప్పుడు మనకు జవాబు రానప్పుడు మనం డిస్కరేజ్ అవుతాం. సాధారణంగా డిస్కరేజ్ అవుతాం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గెట్స్ డిస్కరేజ్డ్ వెన్ దేర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. అయితే హన్నాకు కూడా అలాగే జరిగింది. ఆమె ఏటేట వెళ్ళి ప్రార్థించినప్పటికీ కూడా ఆమెకు జవాబు రాలా. జవాబు రానప్పుడు సర్వసాధారణంగా అందరూ నిరాశకు గురి అవుతారండి. నిరాశకు గురి అయినప్పుడు ప్రార్థన తగ్గుతుంది. నిరాశకు గురి అయినప్పుడు మన విశ్వాసము తగ్గుతుంది. నిరాశకు గురి అయినప్పుడు దేవుని మీద మన నమ్మకం తగ్గుతుంది. ప్రార్థన చేసుకోవాలి అనే హృదయం ఉండదు, ఆశ తగ్గుతుంది. అయితే హన్నాలో అది మనము చూడం, అది కనపడదు. ఆమె ప్రార్థనకు జవాబు రానప్పటికీ కూడా దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ గ్రేట్ డిస్కరేజ్మెంట్. కానీ షీ డిడ్ నాట్ రెడ్యూస్ హర్ ప్రేయర్ బికాస్ ఆఫ్ దిస్ డిస్కరేజ్మెంట్. సో మొదటి డిస్కరేజ్మెంట్, తను ఫేస్ చేసిన మొదటి డిస్కరేజ్మెంట్ ఏంటి అంటే ప్రార్థనకు జవాబు రానిదే. అన్ఆన్సర్డ్ ప్రేయర్ వాజ్ అ ఫస్ట్ డిస్కరేజ్మెంట్. రెండవ డిస్కరేజ్మెంట్ ఏంటంటే తన స్వంత ఇంట్లో తన భర్తకు ఉన్న రెండవ భార్య పెనిన్నా ఆమెను డిస్కరేజ్ చేస్తుంది. దేవుని వాక్యాన్ని చూసుకుందామండి, ఏమని అంటుంది. 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. చూసారా, శత్రువులు ఎక్కడో ఉండరండి, ఇంట్లోనే ఉంటారు. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారంటారు కదా. ఈమె ఇంట్లోనే ఈమెకు ఒక శత్రు ఎవరు అంటే పెనిన్నా. ఏం చేస్తుందంటే ఆమెను ఎంతగా విసిగిస్తుందంటే, ఆమెకు ఎంతగా కోపము పుట్టిస్తున్నదంటే దట్ కాస్డ్ గ్రేట్ డిస్కరేజ్మెంట్ ఇన్ హర్. ఆమెలో ఎంతో నిరాశ కలిగించింది. దిస్ వాస్ హర్ సెకండ్ డిస్కరేజ్మెంట్. మొదటి డిస్కరేజ్మెంట్ ఏంటంటే ఆమె ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఏటేటా ప్రార్థిస్తున్నప్పటికీ కూడా, ప్రతిరోజు ప్రార్థిస్తున్నప్పటికీ కూడా, ఎడతెగక ప్రార్థిస్తున్నప్పటికీ కూడా జవాబు రావట్ల. అది ఫస్ట్ డిస్కరేజ్మెంట్. సెకండ్ డిస్కరేజ్మెంట్ ఏంటంటే పెనిన్నా. ఆమె బహుశా ఎలా డిస్కరేజ్ చేస్తుంది, ఆమె బహుశా మనం ఆలోచిద్దాం, ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఆమె ఎలా డిస్కరేజ్ చేస్తుందంటే నువ్వు ఎందుకు పనికిరావు, నీ ప్రార్థనకు జవాబు రావట్లా, దేవుడే నిన్ను పట్టించుకోవట్లా. చూసారా, నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత, నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, నువ్వు శపించబడిన స్త్రీవి. ఆ రోజులలో ప్రేమన వారులరా, ఒక స్త్రీకి సంతానము కలుగలేదు అంటే షీ వాజ్ లుక్ డౌన్, షీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ కర్స్డ్ ఉమన్. దేవుని శాపమును మోసుకుంటున్న స్త్రీ అన్నట్లుగా ప్రజలు చూసేవారు, భావించేవారు. దేవుని శాపం ఆమె మీద ఉంది కాబట్టి, ఆమె ఏదో ఘోరమైన పాపము చేసింది కాబట్టి ఆమె గర్భమును దేవుడు మూసేశాడు అనే రీతిగా ప్రజలు ఒక కర్సెడ్ ఉమెన్ లాగా ఆమెను చూసేవాళ్ళు అనమాట. ఆ రోజులలో దట్ వాస్ మైండ్ సెట్ ఇన్ సొసైటీ. సో బహుశా పెనిన్నా ఈ మాటల చేత ఆమెను గాయపరుస్తూ, డిస్కరేజ్ చేస్తూ, ఆమెలో కోపము పుట్టిస్తూ, విసిగిస్తూ ఉంది. దట్ వాస్ గ్రేట్ డిస్కరేజ్మెంట్. ఒకటి, ప్రార్థనకు జవాబు రావట్లా అనేది ఒక డిస్కరేజ్మెంట్ అయితే, పెనిన్నా నుండి అంతకంటే గొప్ప డిస్కరేజ్మెంట్. ఎవరైనా అలా చెప్తే ప్రేమన వాళ్ళ మనకు ప్రార్థన మీద ఎలా ఆశ కలుగుతుంది. కానీ అటువంటి డిస్కరేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా హన్నా ప్రార్థన మానల. అందుకనే నేను చెప్తున్నానండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ హన్నా. అది రెండవ లెసన్ మనం నేర్చుకుంటున్నాం. మొదటిది, హన్నా హ్యాడ్ అ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. రెండవది, హన్నా ప్రేడ్ డిస్పైట్ డిస్కరేజ్మెంట్. నిరాశ కలిగించేటువంటి పరిస్థితులు, అలాగే ప్రజలు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా అనేకమైన నిరాశ కలిగించే మాటలు ఆమె చెవిన పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రార్థన మానలేదు.
షీ నెవర్ క్విట్ ప్రేయింగ్. ఆమెకు నిరాశ కలిగించిన మూడవ పరిస్థితి ఎక్కడంటే దేవుని ఆలయంలోనే. ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె ఎంతో దుఃఖముతో మరి మూలుగుతూ ఉంటే ఏలి అనే ప్రధాన యాజకుడు వచ్చి ఆమె ప్రార్థనను అర్థం చేసుకోక ఆయన అంటూ ఉన్నాడు, ఏమ్మా నువ్వు ఎందుకు మత్తురాలై అలా ప్రవర్తిస్తూ ఉన్నావు, నువ్వు తాగి ఉన్నావా అన్నట్లుగా కొన్ని డిస్కరేజింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాడు. నిరాశ కలిగించేటువంటి మరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి నీ ప్రార్థన జీవితంలో నీ హృదయంను అర్థం చేసుకోకపోతే పర్వాలేదేమో, కానీ దైవజనుడు నువ్వు ఏ ఆలయానికైతే వెళ్తున్నావో ఆ దేవాలయంలో ఉన్న దైవజనుడే నీ ప్రార్థనను అర్థం చేసుకోకపోతే, నీ హృదయంను అర్థం చేసుకోకపోతే అది ఎంత నిరాశ కలిగిస్తుంది. సో దట్ వాజ్ హర్ థర్డ్ డిస్కరేజ్మెంట్. సో ఇన్ని రకాలుగా ఆమెకు డిస్కరేజ్మెంట్ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రార్థన మానల. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ హర్ ప్రేయర్ లైఫ్. అదే రెండవ పాఠం. మన జీవితంలో నిరాశ కలిగించే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని రకాలుగా ప్రజలు మాట్లాడినా కూడా, లేదా మన ప్రార్థనకు జవాబు రాకపోయినా కూడా మనం ప్రార్థించడం మానకూడదు అనేటువంటిది. కొన్నిసార్లు మరి సహవాసంలో నుండే నిరాశ వస్తుంది, సంఘంలోనే కొన్నిసార్లు మనకు నిరాశ కలుగుతుంది. అదే కదా మనం చూసాం, ఏ ఆలయమునకైతే ఆమె వెళ్తుందో ఆ దేవాలయం యొక్క ప్రధాన యాజకుడే ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. అటువంటి డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు కూడా మనం ఏమాత్రము మరి సంఘానికి వెళ్లకుండా ఉండటమే, లేదా ప్రార్థన చేసుకోకుండా ఉండటం, అటువంటి మనం చేయకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము తెగక ప్రార్థించాలి, నిరాశ వచ్చినా ప్రార్థించాలి. వి షుడ్ ప్రే ఎనీవేస్, మనం ప్రార్థించాలి. అది మనము నేర్చుకునేటువంటి రెండవ లెసన్. మూడవ పాఠం ప్రేమ దేవుని బిడ్డలారా, మూడవ పాఠం ఏంటంటే మరి తన జీవితంలో ఎందుకు ఈ డిలే వచ్చింది, ఎందుకు ఈ యొక్క మరి ప్రేయర్ కు ఆన్సర్ డిలే అయ్యింది అనేటువంటిది మనం ఆలోచిస్తే, ఆ సమయంలో బహుశా హన్నాకు అర్థం కాలేదేమో, కానీ మనము ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు కాబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, డిలేడ్ ఆన్సర్స్ టు ప్రేయర్స్ హ్యావ్ అ పవర్ఫుల్ రీజన్. నీ ప్రార్థనకు జవాబు ఆలస్యంగా వస్తూ ఉన్నదంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఎప్పుడైతే మీ ప్రార్థనకు జవాబు రావట్లేదో, లేదా జవాబు ఆలస్యం అవుతుందో, దేవుడు వాగ్దానము చేసినప్పటికీ కూడా ఆలస్యం అవుతుందో, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంథింగ్ గ్రేట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో ఒక గొప్ప విషయం జరగబోతూ ఉన్నది. దీని వెనకాల దేవుని యొక్క బలమైన ఉద్దేశం ఏదో ఒకటి ఉంది అనేటువంటిది మనకు అర్థం కావాలి. ప్రేమన వార్లారా, మరి ఇంత డిలే అయిపోయిన తర్వాత జవాబు వచ్చింది. జవాబు ఎలా వచ్చిందంటే సమూయేలు రూపంలో వచ్చింది. ఆ జవాబు ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ అ గ్రేట్ ఆన్సర్. నేను ప్రారంభంలో చెప్పినట్లుగా సామ్యుయేల్ వాజ్ నో ఆర్డినరీ పర్సన్. హీ వాజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. He was a prophet, he was a priest, and he was the first judge of Israel. ఇది హన్నాకు అర్థం కావాలి కాబట్టి దేవుడు ఆలస్యం చేశాడు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, మనం అందరం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఐ ఆస్క్ క్వశ్చన్. పెనిన్నాకు చాలా మంది కుమార్తెలు ఉన్నారు కదా, మనం ఇందాక చదువుకున్నాం. ఆమెకు కుమార్తెలు ఉన్నారు. అంతమంది కుమార్తెలు ఉన్నా కూడా పెనిన్నా ఏమైనా ఒక్కరినైనా దేవుని సేవకు అర్పించిందా? అర్పించలేదు. ఎందుకంటే అన్ని ఆశీర్వాదములు వచ్చినా కూడా ఆ ఆశీర్వాదముల యొక్క మరి విలువ ఆమె తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే ఈజీగా వచ్చేసింది కాబట్టి. షీ గాట్ ఇట్ వెరీ ఈజీలీ. కానీ హన్నాకు లేక
ఒక్క కుమారుడు కలిగితే ఆ ఒక్క కుమారుని కూడా తీసుకెళ్లి దేవుని సేవకు అర్పించేసింది. ఎందుకంటే షీ అండర్స్టూడ్, షీ రియలైజ్డ్ ద వాల్యూ ఆఫ్ దట్ వన్ బ్లెస్సింగ్. అంటే ఆ బ్లెస్సింగ్ వాల్యూ అర్థం కావాలి అంటే అంత సమయం పడుతుంది ప్రేమన దేవుడు. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం ఎందుకు చేస్తాడంటే నీకు ఈజీగా ఇచ్చేస్తే ఆ వాల్యూ అర్థం చేసుకోలేవు. ఏముందిలే, ఇన్ని బ్లెస్సింగ్స్ లో ఇది కూడా ఒక బ్లెస్సింగేలే అనుకొని మనము అన్నిట్లో కలిపేస్తాం దాన్ని. కానీ ఎప్పుడైతే ఏదో ఒక విషయం ఆలస్యం అవుతుందంటే సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది చాలా విలువైనది కాబట్టి దేవుడు సమయం తీసుకుంటూ ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మనము కూడా ఆ ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి వస్తాం, ఆత్మీయ పరిపక్వతలోకి వస్తాం. ఏమని, ఇది చాలా ప్రశస్తమైనది, దేవుడు నాకు ఏదైతే అనుగ్రహించబోతున్నాడో ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా ప్రశస్తమైనది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దానిని తిరిగి దేవునికి సమర్పించేటువంటి మరి ఒక 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 మెచ్యూరిటీలోనికి మనం వస్తాం. పెనిన్నా లాగానే హన్నాకు కూడా దేవుడు ఈజీగా సమూయేల్ ఇచ్చేసి ఉండింటే I don't think Hannah would have dedicated Samuel to the Lord's kingdom. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడైతే హన్నా దేవుని యొక్క బ్లెస్సింగ్ ఒక విలువను గ్రహించగలిగిందో, గ్రహించి ఆమె ఈ రీతిగా ప్రార్థించిందో, అయ్యా నువ్వు ఇవ్వబోయేటువంటి ఈ ప్రశస్తమైన సంతానం ఏదైతే ఉందో నువ్వు ఇచ్చినట్లయితే తిరిగి నీకు ఇచ్చేస్తాను ప్రభువా. ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చిందో, ఆమె ప్రార్థన ఎప్పుడైతే అలా మారిందో, వెన్ హర్ నీడ్ బికేమ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఆమె అవసరత, ఆమెకు సంతానం అవసరమైంది, కానీ ఎప్పుడైతే ఆమె అవసరత దేవునికి అర్పణగా మారిందో అప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దానికి సమయం పట్టింది ప్రేమన దేవుడు. దట్ took time. That was the reason for delay. Your need should become an offering to God. అది వెంటనే అవ్వదు. దేవుడు వెంటనే నీ అవసరతలు తీర్చేస్తే నువ్వు దాన్ని తిరిగి దేవునికి ఇవ్వవు. ఎందుకంటే విలువైనదిగా నువ్వు గ్రహించవు, ఈజీగా వచ్చేసింది కాబట్టి. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంది, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ సంథింగ్ బిగ్. చాలా గొప్పది, ప్రశస్తమైనది ఏదో నువ్వు పొందుకోబోతున్నావు కాబట్టే నువ్వు తిరిగి దేవునికి ఇవ్వగలగాలి దాన్ని. ఆ స్థితి వచ్చేంత వరకు దేవుడు ఆలస్యం చేస్తాడు. సో మనం నేర్చుకునేటువంటి మూడవ పాఠం ఏంటంటే డిలేడ్ ఆన్సర్స్ ఫర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ అ రీజన్. నీ ప్రార్థనకు ఆలస్యంగా జవాబులు వస్తున్నాయంటే దాని వెనకాల బలమైన కారణం ఉంటుంది అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. గాడ్ వాంటెడ్ హన్నా టు నో దట్ ద చైల్డ్ కమింగ్ అవుట్ ఆఫ్ హర్ వాజ్ నో ఆర్డినరీ చైల్డ్. ఆమె గర్భములో నుంచి మరి రాబోతున్న ఆ కుమారుడు, ఆ సంతానము సాధారణమైన సంతానము కాదు. అతడు మరి భవిష్యత్తులో ఒక గొప్ప యాజకునిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉండబోతూ ఉన్నాడు అనే విషయాన్ని ఆమె గ్రహించగలగాలి. దేవుని సేవలో వాడబడబోతున్నాడు అనే విషయాన్ని ఆమె గ్రహించగలగాలి. కాబట్టి ఆలస్యం అనేటువంటిది జరిగింది ప్రేమన దేవుని బిడ్డారా. అది మూడవ లెసన్, మనం నేర్చుకున్న మూడవ లెసన్. నాలుగవ పాఠం ఏంటంటే ఫోర్త్ లెసన్ ప్రేమన వాళ్ళారా, ప్రతి సంవత్సరము కూడా హన్నా ప్రార్థన చేసేది, అనగా దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రతిరోజు ఆమె ప్రార్థన చేసేది. షీ హ్యాడ్ అ పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. అయితే ఈ సంవత్సరం అనగా ఎప్పుడైతే ఆలయంలోనికి వెళ్ళి ఆమె హృదయమును కుమ్మరించిందో, ఎప్పుడైతే ఏలి తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడో, ఆ సంవత్సరం ప్రేమన దేవుడులరా ఆమె ప్రేయర్ ఒక ఇంటెన్సిటీ పెంచింది, ప్రార్థించేటువంటి తీవ్రతను పెంచింది. ఇది మనము నేర్చుకుంటున్నాం. హన్నా raised the intensity of her prayer so that
షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే ఇన్ ప్రేయర్. అంటే సాధారణంగా ప్రతిసారి ప్రార్థించింది, ఈసారి అసాధారణమైన రీతిలో ప్రార్థించింది. మనము సాధారణంగా చాలాసార్లు ప్రార్థిస్తాం, సాధారణంగా చాలాసార్లు ఆరాధిస్తాం, సాధారణంగా చాలాసార్లు దేవునికి అర్పణలు అర్పిస్తాం. కానీ అసాధారణమైన రీతిలో ఎప్పుడు ప్రార్థించావు? అసాధారణమైన రీతిలో ఎప్పుడు దేవునికి అర్పణ అర్పించావు? అసాధారణమైన రీతిలో ఎప్పుడు దేవునిని ఆరాధించావు? When was the last time you went out of the way and in an extraordinary way you worshipped God? In an extraordinary way you prayed to God. In an extraordinary way you praised God. మనం ఆలోచిద్దాం. మనము సాధారణంగా చాలా చేస్తాం, చాలా సార్లు చేస్తాం. కానీ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. కొన్నిసార్లు కొన్ని విషయాలలో అసాధారణమైన రీతిలో మనము కొన్ని విషయాలు చేయాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. బైబిల్లోనే ఉన్నాయండి, ఎక్కడా లేదు, మనం బయట చూడాల్సిన అవసరం లేదు. బైబిల్లో దేవుని వాక్యంలో ఉన్నాయి ఎక్స్ట్రాడినరీగా. ఉదాహరణకు హన్నాని ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ప్రతిసారి ఏటేటా సాధారణంగా ప్రార్థించింది, కానీ ఈ ఏట ఎలా ప్రార్థించిందంటే షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే. అసాధారణంగా అక్కడ రాయబడిన మాట, ఆమె స్వంత మాటల్లో ఏలితో ఏమని అంటుందంటే, అయ్యా నేను మత్తురాలై ఉండలేదు కానీ దేవుని సన్నిధానములో నా హృదయమును కుమ్మరిస్తూ ఉన్నానయ్యా. ఐఎమ్ పోరింగ్ అవుట్ మై హార్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము అసాధారణమైన రీతిలో చేసినప్పుడు మన చుట్టూన్న వారికి అది పిచ్చితనంగా కనిపిస్తుంది. నా మాటలు గ్రహించండి. when you do something in an extraordinary way to God, the people around you will think that you are crazy, you are mad. నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు దేవుని మీద నీకున్న అసాధారణమైన ఆ ప్రేమ, ఆ ప్రార్థన, ఆ ఆరాధనను వారు గ్రహించలేరు. దే విల్ థింక్ యు ఆర్ క్రేజీ, యు ఆర్ మ్యాడ్. ఎంతగా అంటే ప్రధాన యాజకుడైన ఏలీ కూడా, దైవజనుడైన ఏలీ కూడా అర్థం చేసుకోలేకపోయాడు. వచ్చి ఏమంటున్నాడు, నీకు పిచ్చి పట్టిందా? తాగున్నావా? నువ్వేమన్నా? ఆర్ యు డ్రంక్? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? మీకు అర్థమవుతుందండి? దావీదు ప్రతిసారి ఆరాధించాడు, గొప్ప ఆరాధికుడు, ఈజ్ అ బ్యూటిఫుల్ వర్షిపర్. కానీ మందసమును తీసుకొని వచ్చే సమయంలో అసాధారణమైన రీతిలో ఆరాధించాడు. ఈ వర్షిప్ ఇన్ ఎక్స్ట్రాడినరీ వే. ఎంతగా అంటే తను వేసుకున్న దుస్తులు కూడా, తను వేసుకున్న ఆ పై వస్త్రము సహితము తన శరీరము నుండి జారి కిందికి పడిపోయింది అనే ధ్యాస కూడా లేనంతగా, తను ఒక రాజు అనే ధ్యాస కూడా లేనంతగా, నేను పబ్లిక్ గా రోడ్డులో ఉన్నానే అనే ధ్యాస కూడా లేనంతగా, నా చుట్టూ కూడా అనేకులు స్త్రీలు ఉన్నారే, గమనిస్తూ ఉన్నారే అనే ధ్యాస కూడా లేనంతగా అసాధారణమైన రీతిలో ఆరాధిస్తూ ఉన్నాడు దేవుడు. He was worshipping the Lord in an extraordinary way. అంతగా ఆరాధిస్తూ ఉంటే, అంటే దీన్నే మనం అంటాం గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే, అది ప్రార్థనలోనే కావచ్చు, దేవునిని ఆరాధించడంలో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు. గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే, అసాధారణమైన రీతిలో ఆరాధించినప్పుడు దావీదును చూసిన కొంతమంది ప్రజలు, మరి ముఖ్యంగా తన భార్య ఏమననిందండి, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? యూనో, వై ఆర్ యు సో అన్డిగ్నిఫైడ్? అప్పుడు దావీదు ఏమన్నాడండి, ఇదేంటి మీకాలు, ఇదేంటి ఇంతకంటే
ఇంతకంటే అసభ్యంగా ఐ కెన్ బికమ్ ఈవెన్ మోర్ అన్డిగ్నిఫైడ్ వెన్ ఇట్ కమ్స్ టు మై గాడ్. అన్డిగ్నిఫైడ్ అనే మాట రాయబడింది కదా. మనము వర్షిప్ లో డిగ్నిఫైడ్గా ఉండాలి, చేతులు కట్టుకొని ఉండాలి కదా, మనము అలా ఉండాలి, ఇలా మనం అలా ఆలోచిస్తాం. వాస్తవానికి ప్రేమ దేవుని బిడ్డలారా, వెన్ యు గో అవుట్ ఆఫ్ ద వే, అంటే దేవుని యొక్క ధ్యాసలో, దేవుని సన్నిధానములో, దేవుని గురించిన ఆ పిచ్చి ఎప్పుడైతే మనకు పడుతుందో, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకం అర్థం చేసుకోలేదండి. ద వరల్డ్ కెన్ నెవర్ అండర్స్టాండ్. ఈరోజు నా ప్రశ్న అదే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు వెంట్ అవుట్ ఆఫ్ ద వే ఇన్ వర్షిపింగ్ ద లార్డ్, ఇన్ ప్రేయింగ్ టు గాడ్, ఇన్ గివింగ్ టు గాడ్? కొన్నిసార్లు ఇచ్చే విషయంలో కూడా, కొన్నిసార్లు ఎంతగా మనలో ప్రేరేపణ కలుగుతుందంటే, నా మీదున్న బంగారం అంతా తీసి ఆ కానుక సంచిలో వేసేయాల, నా దగ్గర ఉన్న, నా పాకెట్లో ఉన్న, నా పర్సులో ఉన్న డబ్బులని తీసుకొని దేవునికి కానుకగా అర్పించేసేయాల, దేవుని సేవ కొరకు ఇవ్వాలి. యూనో, కానీ మన ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఏమంటారు? ఈయనకు పిచ్చి పట్టింది, ఈమెకు పిచ్చి పట్టింది. ఆదిమ సంఘంలో ప్రేమన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘంలో ప్రజలు ఏం చేశారంట, వారికున్న ప్రశస్తమైన వాటన్నిటిని కూడా, అలాగే వారి యొక్క చరస్థిరాస్తులు కూడా అమ్మి అనే మాట ఉంటది. చరస్థిరాస్తులు, ది ancestral ప్రాపర్టీ, ది హ్యూజ్ ప్రాపర్టీ దట్ దే హ్యాడ్, వాటిని అమ్మి వాటిని అపోస్తుల పాదాల చెంత పెట్టారు. దే బ్రాట్ ఆల్ దట్ అండ్ ప్లేస్డ్ దెమ్ అట్ ద ఫీట్ ఆఫ్ అపోజిల్స్. ఏమనన్నారు? అయ్యా, వీటిని వాడుకోండి అయ్యా, వాడుకొని గొప్ప సేవ చేయండి, సువార్త ప్రకటింపబడాలి, ప్రపంచమంతా ఈ సువార్త వ్యాపించాలి, యేసు క్రీస్తు గురించిన వార్త ప్రజలందరూ వినాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళండి, ఎంత మందిని వీలైతే అంత మందిని పంపించండి, ఎంతగా వీలైతే అంతగా మీరు ప్రకటించండి. మేమైతే చేయలేం, కానీ మేము ఇవ్వగలం, మా దగ్గర ఉంది, మేము ఇస్తాం, మీరు వెళ్ళండి, మీరు పంపించండి, మీరు చేయండి. బికాస్ దిస్ జీసస్ ఈజ్ ద ట్రూ లివింగ్ గాడ్. ఈయన గురించి అనేకులు తెలుసుకోవాలి, మీరు చేయండి అని చెప్పి చరస్థిరాస్తులు అమ్మి తీసుకొచ్చారు. అలాగే వీరందరూ మన తోటి విశ్వాసులు కదా, వీరికి ఏవైనా కొరతలు ఉన్నాయేమో, మా దగ్గర డబ్బు ఉంది, తీసుకోండి, ఇవ్వండి, సమిష్టిగా పంచుకుందాం, గివింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ బయట ఉన్న ప్రజలే గాని, చుట్టూన్న ప్రజలే గాని వారికి అర్థం కాదు. వెన్ యు గో అవుట్ ఆఫ్ ద వే ఇన్ వర్షిపింగ్ గాడ్, ఇన్ ప్రేయింగ్ టు గాడ్, ఇన్ గివింగ్ టు గాడ్, ది వరల్డ్ విల్ నెవర్ అండర్స్టాండ్. కానీ హన్నా ప్రియమన దేవుని బిడ్డలారా, షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే ఇన్ ప్రేయింగ్ టు గాడ్. వాస్తవానికి ఆ రోజులలో, అనగా మేల్ డామినేటెడ్ సొసైటీ, పురుషుల మరి ఎక్కువగా ఆధిక్యత ఉండేది, పురుషులదే ఎక్కువ మరి జరిగేదన్నమాట. ఆ సమయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ పబ్లిక్ గా దేవుని ఆలయంలో రావటమే గొప్ప విషయం. ఒక స్త్రీ పబ్లిక్ గా దేవుని ఆలయంలో రావటమే గొప్ప విషయము, ప్రార్థించడము అది మరొక ఎత్తు. అయితే ఇటువంటి స్త్రీ, అనగా పిల్లలు లేని స్త్రీ పబ్లిక్ గా ఆలయంలోకి వచ్చి ప్రార్థించడం అనేటువంటిది, ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, పిల్లలు లేనప్పుడు యు ఆర్ కన్సిడర్డ్ కర్స్డ్. అ కర్స్డ్ ఉమెన్ కమింగ్ ఇన్ టు పబ్లిక్, దట్ టు ఇన్ టు ద హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయంలోకి వచ్చి, హోలీ శాంచురీ ఆఫ్ గాడ్, అక్కడికి వచ్చి ఆమె ప్రార్థన చేయడం అనేటువంటిది, ఇట్ వాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అందుకనే అంటూ ఉన్నాను, హన్నా వెంట్ అవుట్ ఆఫ్ ద వే. ఇంకా ఆ సంవత్సరం ఆమె ఇంటెన్సిటీ పెంచేసింది, తీవ్రత పెంచేసింది. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు రేజ్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్? మనం రొటీన్ గా చాలా సార్లు చేస్తామండి, ఆర్డినరీగా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆర్డినరీగా ఇస్తూ ఉంటాం, ఆర్డినరీగా మరి వర్షిప్ చేస్తూ ఉంటాం. బట్ వీ నీడ్ టు సమ్ టైమ్స్ డూ ఇట్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. అసాధారణమైన రీతిలో మనము చేయగలగాల.
ఆదిమ సంఘంలో కూడా అపొస్తలుల కార్యంలో ఎప్పుడైతే ఆ పైగదిలో దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె వారి మీదికి దిగి వచ్చాడో, అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా, అనగా శిష్యులతో పాటు అనేకులు ఫాలోవర్స్ ఉండినారు. వారందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, అన్య భాషలలో మాట్లాడుతుంటే, అక్కడికి వచ్చిన వేరే ప్రజలు ఏమని అన్నారండి? ఏలి ఎలాగైతే అన్నాడో అదే వర్డ్ యూజ్ చేశారు వాళ్ళు కూడా. ఏలి ఏమన్నాడు? ఏమ్మా తాగావా అన్నాడు కదా, వాళ్ళు కూడా అదే మాట అన్నారు. వీళ్ళు ఏమైనా తాగేసి ఉన్నారా? ఆర్ దే డ్రంక్? ఎప్పుడైతే ఎక్స్ట్రాడినరీగా నువ్వు చేస్తావో ప్రజలు అర్థం చేసుకోరు. దట్ ఈస్ అ సైన్. ఎప్పుడైతే ఈ లోకం నిన్ను దేవునిలో ఈ వ్యక్తి పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఈమె పిచ్చిదిగా ప్రవర్తిస్తుంది అంటున్నారో, లేదా నీ సొంత ప్రజలే, నీ సొంత కుటుంబీకులే, దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్ గాడ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. ఆ సాక్ష్యము నీలో ఉందా? లేదా అందరి వలె రొటీన్ గా నేను కూడా దేవుని వెంబడిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆర్డినరీగా రొటీన్ గా ఉన్నాను అంటే మన ప్రార్థనకు కొన్నిసార్లు జవాబు రావు. యు నీడ్ ఆన్సర్స్ టు సమ్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. యు షుడ్ గో ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. మేబీ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. దేవుడు దాని కొరకు వేచి ఉన్నాడేమో. వెన్ విల్ హీ వర్షిప్ మీ ఇన్ ఎక్స్ట్రాడినరీ వే? వెన్ విల్ షీ ప్రే టు మీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే? ఆ సమయం కొరకు బహుశా దేవుడు వేచి ఉన్నాడు. ఎప్పుడైతే హన్నా ఆ సంవత్సరము ఆ రీతిగా ప్రార్థించిందో, ఆ సంవత్సరమే ఆమె గర్భము దాల్చింది. ప్రేమన దేవుని బిడ్డారా, దట్ వాస్ ద టైమ్ గాడ్ వాజ్ వెయిటింగ్. గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ టు pour out her heart in an extraordinary way in his presence. అది జరగనంత వరకు మీ ప్రార్థనకు జవాబు రాదు. సో అది మనము హన్నా నుంచి నేర్చుకునేటువంటి 4వ లెసన్ ప్రేమన దేవుని బిడ్డారా. 5వది ఏంటంటే, హన్నా ప్రార్థించింది, ప్రార్థనలో దేవునితో ఒప్పందం చేసుకునింది. అయ్యా, నీవు గనుక నాకు సంతానం ఇచ్చినట్లయితే ఆ సంతానము తిరిగి నీ సేవ కొరకు అర్పిస్తాను అని చెప్పింది. ఆమె చేసుకున్న ఒప్పంద ప్రకారమే, ఆమె ఇచ్చిన మాట చొప్పున ఆమె చేసింది. ఇది కూడా మనము నేర్చుకోవాలి ప్రేమన వారలారా. అనేకమైన సార్లు దేవునితో అనేక రీతులుగా ఒప్పందాలు చేసుకుంటాం, ఎన్నో మాట్లాడతాం, ఎన్నో మాటలు ఇస్తాం. కానీ ఒక్కసారి మన ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత వి ఫెయిల్ టు కీప్ అప్ అవర్ ప్రామిసెస్. మనం ఇవ్వం, మనం ఇస్తామని చెప్పిండేది ఇవ్వం కొన్నిసార్లు. అయ్యా, ఒకవేళ నా ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లయితే క్రమంగా నేను నీ ఆలయానికి వస్తానయ్యా, క్రమంగా ప్రార్థన చేసుకుంటానయ్యా, క్రమంగా నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నేను ఇంత కానుక ఇస్తానయ్యా అని ఒప్పందం చేసుకుంటాం. ఒప్పందం చేసుకున్న తర్వాత దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత ఆ ఒక్క ఇచ్చిన మాటను మనం మర్చిపోతాం. ఏమంటాం? ఎందుకండి చర్చికి రావట్లేదు? ఇంతకుముందేమో వివాహము కావాలి, వివాహం జరిగితే కనుక నేను క్రమంగా వస్తాను, లేదా పిల్లలు పుట్టాలి, పిల్లలు పుడితే నేను ఇస్తాను, ఉద్యోగము రావాలి, ఉద్యోగం వస్తే ఇంత కానుక ఇస్తాను అని ఏదో ఒకటి చేసుకొని ఉంటాం, ఒప్పందం చేసుకుంటాం. ఇవి జరిగిన తర్వాత ఎందుకు రావట్లా, ఎందుకు ఇవ్వట్లా, ఎందుకు ప్రార్థన చేసుకోవట్లా, క్రమంగా చేసుకుంటాను అన్నావు కదా, మాట ఇచ్చావు కదా అని అడిగినప్పుడు వారి నుంచి వచ్చే జవాబు ఏంటంటే, టైం లేదయ్యా, ఇంతకుముందు ఉద్యోగం లేకుండే కదా రెగ్యులర్గా వచ్చేవాడిని, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా సమయం లేదు. ఇంతకుముందు పిల్లలు లేరు కదా, ప్రేయర్కి ఎక్కువ టైం ఉండేది, పిల్లలు పుట్టారు కదా వారితోనే సరిపోతుంది, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ బైబిల్, ఎక్కడ చర్చ్. ఇంతకుముందు సింగిల్ ఉండినాను కదా రెగ్యులర్గా వచ్చేవాడిని, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా బాధ్యతలు పెరిగాయి. చూసారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఐ ట్రై టు పారాఫ్రేజ్ ఇట్. దాని అర్థం ఏంటంటే, ద వెరీ బ్లెస్సింగ్ దట్ యు లాంగ్డ్ ఫర్, హ్యాస్ ఇట్ బికమ్ అ కర్స్ ఫర్ యు నౌ? నువ్వు ఏ ఆశీర్వాదము కొరకైతే ఇంతకాలము వేచి ఉన్నావో, ఎప్పుడైతే దేవుడు ఆ ఆశీర్వాదం నీకు అనుగ్రహించాడో, అదే ఆశీర్వాదము
శాపముగా మారిందా? ఎందుకంటే దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది కదా. ద వెరీ బ్లెస్సింగ్ ఫర్ విచ్ యూ లాంగ్, ఈజ్ ఇట్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్? ఆలోచిద్దాం. దేవుని నుంచి, దేవుని సన్నిధానము నుంచి నిన్ను ఏదైనా ఎవరైనా దూరంగా తీసుకొని వెళ్తున్నారంటే ఇట్ ఈస్ నో లాంగర్ ఎ బ్లెస్సింగ్, ఇట్ హ్యాస్ బికమ్ అ కర్స్ ఫర్ యూ. ఏదో ఆలోచిద్దాం. నువ్వు ఇచ్చిన మాట చొప్పున నిలబడుతున్నావు. హన్న చెప్పలా, లేక లేక కుమారుడు పుట్టాడు, రెండవ కుమారుడు పుడితే ఇస్తానులే. లేదు, ఆమె మాట నిలబెట్టుకునేది. ఆమె కుమారుడు పుట్టిన వెంటనే, పాలు విడిచిన వెంటనే ఆమె ఇచ్చిన మాట చొప్పున ఆ కుమారుని తీసుకెళ్లి దేవుని సన్నిధానంలో వదిలేస్తుంది. లెట్ us లెర్న్ టు ఆనర్ అవర్ వర్డ్. మనం ఏ మాట అయితే దేవునికి, దేవుని సన్నిధానంలో ప్రార్థనలు ఇచ్చామో ఆ మాట మీద నిలబడాల. ఆ ట్రస్ట్ దేవునికి నీ మీద రావాల. ఆ ట్రస్ట్ లేకపోతే దేవుడు ఇవ్వడు. ఈమె ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా, ఇతడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా, నిలబెట్టుకుంటాడు అనే నమ్మకము దేవుడికి కలిగిందంటే మీకు బ్లెస్సింగ్ ఇస్తాడు, లేకుంటే ఇవ్వడు. సో ఐ విన్నింగ్ ద ట్రస్ట్ ఆఫ్ గాడ్? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి హృదయం నాలో ఉందా అనేది ఒకసారి మనము ఆలోచిద్దాం. మరొక మరి మరి ఒక 2 లెసన్స్ నేను చెప్తానండి, ఆ తర్వాత క్లోజ్ చేద్దామండి. 5 లెసన్స్ మనం నేర్చుకున్నామండి. సిక్స్త్ లెసన్ ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, అంటే ఫస్ట్ చాప్టర్ అంతట్లో ఆమె ఆవేదన, ఆమె మరి సమస్య, ఆమె కొరత, ఆమె ప్రార్థన అవన్నీ కనపడుతున్నాయి. ప్రార్థనకు జవాబు కనిపించింది సమూయేలు రూపంలో. ఇచ్చిన జవాబుకు ఆమె ఇచ్చిన మాట చొప్పున నెరవేర్చుకునింది, చేసేసుకునింది. అది కూడా ఫస్ట్ చాప్టర్ లో అయిపోయింది. సెకండ్ చాప్టర్ లో ఆమె ఏం రాస్తుందంటే, ఫస్ట్ వర్స్ హన్నా ఏం చేస్తుందంటే, దెన్ హన్నా ప్రేడ్ అండ్ సెడ్, మై హార్ట్ రిజాయిసెస్ ఇన్ ద లార్డ్. ఆ మాట మనం చూస్తాం మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆమె నా హృదయము యెహోవా ఇచ్చిన ఆశీర్వాదమునందు ఆనందించుచున్నది అనే మాట రాయల. నా హృదయము సమూయేలు నందు ఆనందించుచున్నది అని రాయల. ఆమె అంటుంది, నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ హన్నా గాడ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హర్ బ్లెస్సింగ్. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు ఎక్కువ అయిపోయిందా, ఆశీర్వాదములు ఇచ్చే దేవుడే ఎక్కువగా ఉన్నాడా నీ జీవితం? 2 విషయాలు మనం చూస్తున్నాం. ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు, దేవుడిచ్చిన ఆశీర్వాదము. మనము సాధారణంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది దేనికంటే దేవుడిచ్చే ఆశీర్వాదములకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక్కసారి దేవుడిచ్చిన ఆశీర్వాదములు మన జీవితంలో వచ్చేసరికి ఆశీర్వాదముల మీదనే మన ఫోకస్ ఉంటుంది. ఆశీర్వాదములు ఇచ్చిన దేవుణ్ణి వదిలేస్తాం. ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్? ప్రేమన వార్లరా, హన్నా అంటుంది, యెహోవా యందు నా హృదయము ఆనందించుచున్నది. ఆశీర్వాదముల యందు కాదు, సమూయేలందు కాదు, సంతానమునందు కాదు, యెహోవా యందు. మనము ఆ ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలి. ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ మనకు రావాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు కేవలం ఆశీర్వాదముల కొరకు మాత్రమే అనేది మనము వదిలేయాలి. అది కాదు. God is God. Whether he blesses you or he doesn't bless you, God is God and he should always remain number 1 in your life. ఆయన ఆశీర్వాదములు ఇచ్చినా ఇవ్వకపోయినా, 1 ఇచ్చినా 10 ఇచ్చినా, మన ఫోకస్ ఎప్పుడు కూడా
దేవుడిచ్చిన ఆశీర్వాదముల మీద కాదు, కానీ ఆశీర్వాదములిచ్చే దేవుని మీద ఉండాల. అది 6వ పాఠం ప్రేమన దేవుని బిడ్డలారా. చివరి పాఠం ఏంటంటే 2వ అధ్యాయం అంతా కూడా ఆమె ప్రార్థన. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా ఆమె దేవునికి ప్రార్థించడము, దేవునిని స్తుతించడము మానలేదు. హన్నా didn't stop praising, praying and worshiping God even after her prayer was answered. సాధారణంగా మన జీవితంలో ఎట్లా ఉంటుందంటే, మనం ఎంతో కాలం నుండి ఎదురు చూసిన ఒక ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత ప్రార్థన తగ్గించేస్తాం, దేవుని వదిలేస్తాం. మనం ఏమనుకుంటామంటే, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్, మై బ్లెస్సింగ్ ఇస్ ద ఎండ్ పాయింట్. నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తాను, దేవుడు జవాబు ఇచ్చేశాడు, ఫుల్ స్టాప్. నో, యువర్ బ్లెస్సింగ్ షుడ్ నెవర్ బీ ద ఎండ్ పాయింట్. అక్కడ నుంచి రెట్టింపైన ప్రార్థన జీవితం మీరు కలిగి ఉండాలి. రెట్టింపైన రీతిలో మీరు ఆరాధించాలి. రెట్టింపైన బలమైన సహవాసము దేవునితో కలిగి ఉండాలి. Once your prayers are answered, you should get into a deeper relationship with God. దేవునితో ఇంకా బలమైన సహవాసము, సంబంధము మనము కలిగి ఉండాలి. ఇంకా లోతులోనికి వెళ్ళాలి. ప్రార్థనలో, ఆరాధనలో ఇంకా మనము ఎదగాలి. అవర్ ఆన్సర్స్ టు ప్రేయర్స్ షుడ్ నాట్ బికమ్ ఎండ్ పాయింట్. అవి ఎండ్ పాయింట్ కాదండి, మనల్ని ఇంకా లోతులోనికి తీసుకెళ్ళాలి. ఆమె ఫస్ట్ చాప్టర్ తో ఆపల, సెకండ్ చాప్టర్ మళ్ళా ప్రార్థన స్టార్ట్ చేస్తుంది, మళ్ళా దేవుని స్తుతిస్తుంది, దేవుని ఎంతగా ఆరాధిస్తుందంటే, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. షీ డిడ్ నాట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్, వర్షిపింగ్ గాడ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్. ఈ 7 లెసన్స్ మనం ఈరోజు నేర్చుకున్నప్పుడు ఏమన్నా దేవుని బిడ్డలారా, దట్స్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ హన్నా హ్యాడ్. హన్నాకు అటువంటి బలమైన ప్రార్థన జీవితం ఉండింది. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం ఒకసారి ఆలోచిద్దాం, ఎలా ఉంది మన ప్రార్థన జీవితం. 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక్కసారి చెప్పేస్తానండి. హన్నా హ్యాడ్ అ పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. ఎడతెగక ప్రార్థించింది, ఏటేటా వెళ్ళింది. ఆమెకు కారణం లేదు కానీ వెళ్ళింది. రెండవది, డిస్కరేజ్మెంట్ వచ్చినా ప్రార్థించింది. నిరాశ కలిగించేటువంటి పరిస్థితులు ప్రజలు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మానల. మూడవది, డిలేడ్ ఆన్సర్స్ టు ప్రేయర్స్ ఆర్ ఫర్ అ రీజన్. నీ ప్రార్థనకు ఆలస్యంగా జవాబులు వస్తున్నాయంటే దాని వెనకాల బలమైన కారణం ఉంది అనేటువంటిది మీరు గ్రహించాలి. నాలుగవది, హన్నా రేస్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హర్ ప్రేయర్. షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే. ఆమె ప్రార్థన చేసే తీవ్రతను పెంచేసింది, అసాధారణమైన రీతిలో ఆమె ప్రార్థించింది. ఐదవది, ఆమె ప్రార్థనలో దేవునికి ఇచ్చిన మాట చొప్పున నడుచుకునింది. షీ ఫుల్ఫిల్డ్ ద వర్డ్ దట్ షీ గేవ్ ఇన్ ప్రేయర్. ఆరవది, ఫర్ హర్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమెకు ఆశీర్వాదములు ఇచ్చే దేవుడే ప్రాముఖ్యము, దేవుడిచ్చిన ఆశీర్వాదముల కంటే అనే విషయాన్ని మనం చూసాం. చివరిది, ఆమె ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత కూడా దేవునిని స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థించడం ఆమె మానలేదు. ఇటువంటి ప్రార్థన జీవితం మనం అందరం కూడా కలిగి ఉందుము గాక. ఆమె దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ అండి. ఓవర్ టు యు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ గారు. దేవుని నామములో ఇప్పటి వరకు ప్రార్థనా శక్తి గురించి హన్నా జీవితం ద్వారా మనకు అద్భుత రీతిలో వివరించిన డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బావి రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. మనం రెండోసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని మనవి చేస్తున్నానండి. పాస్టర్ తోట బాలస్వామి గారు సిద్ధంగా లేనట్లయితే రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా. హన్నా జీవితం ద్వారా ప్రభా అనేక ఆత్మీయ విషయాలు తండ్రి మాతో పంచుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. గతన ప్రభా నీ దోషం ద్వారా ప్రభా అనేక విషయాలు తండ్రి మాకు బోధించారు. అందుని బట్టి నీకు ప్రభా నీకు వందనాలు చెప్తూ ఉన్నాం ప్రభా.
అన్నా జీవితాన్ని ప్రభ సునిశ్చితంగా ప్రభ పరిశీలన చేసి అయ్యా ప్రభ ఏ విధంగా దేవతను ప్రభ నీ పట్ల ఆమె దేవతను ప్రభ యథార్థంగా నడిచిందో, భక్తిగా నడిచిందో ఆ విషయాలు తండ్రి మాకు జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ప్రభ నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ, నీకు వందనాలు తండ్రి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి తండ్రి నువ్వు మాకు అనుగ్రహించిన దేవతను ప్రభ, ఈ యొక్క శ్రేష్టమైన దేవతను ప్రభ ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు ప్రభ అనేక స్థలాల్లో వాడబడుచుండగా నీ బిడ్డను ప్రభ బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ. నీ ప్రభ నీ దాసులు డాక్టర్ సందీప్ శాంసన్ గారిని ప్రభ ఇంకా తండ్రి బహు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. అయ్యా తండ్రి ప్రార్థన ఆలస్యం అయితే ప్రభ మీకు శ్రేష్టమైన పని కోసం తండ్రి ఆలస్యం చేస్తున్న మనకి సత్యాన్ని గ్రహించగలిగి చేయండి ప్రభ. అన్నా ప్రభ ఈ మందిరానికి వెళ్ళడానికి ప్రభ ఆశీర్వాదము కారణాలు లేవు కానీ ప్రభ అయ్యా బిడ్డ ప్రభ నిన్ను ఆరాధించింది. అదేవిధంగా దేవతండి ప్రభ అయ్యా నువ్వు ఇచ్చిన బహుమతి కోసం ప్రభ అసాధారణంగా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అసాధారణమైన కార్యాలు చేశాను, నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభ పెనిన్న ప్రభ బిడ్డలు ఇచ్చినప్పటికీ దేవతన ప్రభ తన సావుకు బిడ్డలు ఇవ్వలేకపోయింది కానీ ప్రభ తనకిచ్చిన ప్రభ లేక ఇచ్చిన ఏకైక కుమారుని కూడా ప్రభ నీకు అర్పించడానికి కావాల్సిన ప్రభ కృపలో దేవతను బిడ్డ నడిపించు, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఆనాడే విధంగా ప్రభ అపోస్తుల ప్రభ దేవతన ప్రభ తమ చిరాస్తులను నమ్మి తండ్రి దేవుని యొక్క ప్రభ నీ యొక్క అపోస్తుల పాదాలు ఏదో పెట్టారో ప్రభ. అదేవిధంగా హన్నా ప్రభ నీ తన కుమారుని వాడుకోవడానికి కానీ నీ సంధిలో ప్రభ సమర్పించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము కూడా మా బిడ్డలను ప్రభ నీ సేవల విధంగా ప్రతిష్ఠించగలిగే భాగ్యం తెచ్చేయండి. అయ్యా దీవెనలు పొంది ప్రభ తండ్రి వెనక్కి వెళ్ళిపోలేదు కానీ ప్రభ అన్నాడు విధంగా అయితే ప్రభ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు తండ్రి ఒకడు వెనక్కి వచ్చి ప్రభ స్థుతించాడు విధంగా ప్రభ తన కుమారుని సమర్పించడం ద్వారా తన కుమారుని అర్పించడం ద్వారా ప్రభ బహు ఘనంగా ప్రభ నీ పట్ల కృతజ్ఞత కలిగిన తండ్రి హృదయాన్ని చూపించగలిగింది ప్రార్థన చేస్తున్నాం ప్రభ. అయ్యా వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభ అన్నా వాళ్ళే ప్రార్థన చేయగలిగి అన్నా వాళ్ళకి ప్రవర్తించగలిగి అన్నా వాళ్ళ మా బిడ్డలను ప్రభ నీ సేవ భాగ్యం మాకు అందరికీ దయచేయమని వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపచేసి ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలని సేవని ప్రభు దీవించండి. అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, అదేవిధంగా అయ్యా ప్రభా దేవతన ప్రభా ఝాన్సీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, తేజ ఫిలిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా అనేక మంది ప్రార్థించే తల్లులను ఇచ్చావు, అదేవిధంగా తండ్రి వాక్యం చెప్పే ప్రభ కృపగల బిడ్డల్ని కుటుంబాలను దయచేసి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రభావ డాక్టర్ అమ్మ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా దేవతన ఆశ్రమ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతతో ప్రభావాన్ని ముట్టి స్వస్థపరచి వాళ్ళపరిచి ఆరోగ్యం దయచేయమని మరి ప్రత్యేకంగా ప్రభా సాతాను ప్రభా అంత్యకాల దినాల్లో ప్రభా శరీరాల మీద కుటుంబాల మీద దాడి చేయించుండగానే బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని భద్రపరచమని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈ పాల్గొన్న బిడ్డలందరూ దీవించేసి మీరు చేసిన ప్రతి పనులు సుఖమైన మార్గాన్ని చూపించమని. ఏ బిడ్డలు అయితే ప్రభా అయ్యా తండ్రి అదేవిధంగా నీట్ ప్రభా యూజీ పీజీ కోసం కనిపెడుతున్నావు వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని. ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో కుటుంబ సమస్యలు ఉన్నాయో వారందరినీ జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ ప్రభా అన్నావలే ప్రభా దేవతని ప్రభా సమూహం లాంటి బిడ్డలను పెంచగల ప్రభు మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభును పీకుమాడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకున్నగా మాకు సోదరులను బట్టి ఎందుకంటే రాజ్యము మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చెప్పిన డాక్టర్ సందీప్ స్వరూప్ గారికి, అదేవిధంగా వారి కుటుంబాలకి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన ప్రత్యేకంగా పడుతున్న తుఫానుల నుంచి సామాన్య ప్రజలను దేవుడు కాపాడి రక్షించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ సందీప్ శాంసన్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములందరికీ వందనాలండి.